నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఈరోజు మనం చూసుకుంటే మంగళవారం ఇరాన్ మీద ఇజ్రాయిల్ మరియు అమెరికా దాడికి అయితే ప్లాన్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతానికి ఆ యొక్క ప్రణాళిక ప్లాన్ను వాయిదా వేస్తూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాల లీడర్లు ఎవరైతే ఉన్నారో కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఖతార్ దేశానికి సంబంధించిన గల్ఫ్ దేశాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వచ్చిన అత్యవసర విజ్ఞప్తుల మేరకు ఇరాన్పై తలపెట్టిన సైనిక దాడిని వాయిదా వేస్తూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ ప్రాంతంలో వారాలుగా ఉద్రిక్తతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది దౌత్యపరమైన అవకాశాలకు నాంది పలికేందుకు సంకేతంగా నిలిచింది. అలాగే ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడుతూ ప్రస్తుతం తీవ్రమైన చర్చలు జరుగుతూ ఉన్నందున వాస్తవానికి మంగళవారం దాడి జరపాలని చెప్పేసి మేమైతే ఒక ప్రణాళిక వేశాము. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఆ దాడిని వాయిదా వేయాలని చెప్పేసి ఖతారు, సౌదీ అరేబియా, యుఏఈ మరియు ఇతర గల్ఫ్ దేశాల నాయకులు అమెరికాను కోరారని చెప్పేసి ట్రంప్ తెలిపాడు. అమెరికాకు ఆమోదయోగ్యమైన ఒప్పందం అందుబాటులో ఉందని తనకు చెప్పారని ట్రంప్ తెలిపారు. అయితే ఏ ఒప్పందం కుదుర్చుకున్నా సరే ఇరాన్కు అణ్వాయుధాలు ఉండవని నిర్ధారించుకోవాలని చెప్పేసి ఇరాన్ మరియు గల్ఫ్ దేశాల నాయకులకు ట్రంప్ నొక్కి చెప్పారు. అదే సమయంలో చర్చలు విఫలమైతే స్వల్పకాల వ్యవధిలోనే పూర్తి స్థాయి భారీ దాడి చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపైన ఇరాన్ ఇంకా బహిరంగంగా స్పందించలేదు. ఈ సంవత్సరంలో అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు అత్యంత అస్థిరంగా ఉన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం దౌత్యపరమైన శాంతి మార్గాల ద్వారా ఆగిపోవాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే అమెరికాను కోరుతూ ఉన్నాయి. అమెరికా కూడా దౌత్యపరమైన మార్గాల ద్వారా మీరు ప్రయత్నాలు చేస్తామంటే ఇరాన్ మీద మేము దాడులు ఆపేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.